డైలీ ఒక 50 నుంచి 100 పేషెంట్లు చూస్తారు మీరు. ఉమ్. దీంట్లో గట్టు గురించి ఎంతమందిని చూస్తారు? ఇప్పుడు నేనంట దాదాపు షుగర్ వచ్చిన వాళ్ళకి గట్ ప్రాబ్లం ఉంటుంది, థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి గట్ ప్రాబ్లం ఉంటుంది, పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫిష్లా కానీ గట్ ప్రాబ్లం ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా 180 మందికి గట్ ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ మీకు ఒకటి తెలుసా, మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్న వాళ్ళకి కూడా గట్ ప్రాబ్లం ఉంటుంది, జాయింట్ పెయిన్స్ వాళ్ళకు గట్ ప్రాబ్లం ఉంటుంది, B12 డెఫిషియన్సీ వాళ్ళకి గట్ ప్రాబ్లం ఉంటుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళకి గట్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 180 మందికి డి డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, మోకాళ్ళ నొప్పులు కామన్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ కామన్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి జనాలు. ఇప్పుడు యాసిడిటీ అనేది మీకు ఒకటి తెలుసా, మన ఇండియాలో ఎక్కువ అమ్ముడు పోయే గోళీ ఏది? గ్యాస్ గోళీ. గ్యాస్ గోళీ. ఎందుకు గ్యాస్ గోళీ? గ్యాస్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాస్ అనేది మన గొంతు నుంచో లేకపోతే చెస్ట్ నుంచో లేకపోతే హార్ట్ నుంచో లంగ్స్ నుంచో వచ్చేది కాదు కదా గ్యాస్. గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? పొట్ట నుంచి వస్తుంది. మళ్ళీ అది గట్టే కదా. అందుకే ఇన్ని గ్యాస్ గోళీలు అమ్ముతున్నారు అని అంటే దాన్ని అర్థం చేసుకోండి. ఎంతమంది వస్తారంటే నేను 180 మందికి గట్ ప్రాబ్లం ఉంది.